స్టూడియో వన్ స్టూడియో యువ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కీసరగుట్ట అంటే తెలియని వారెవ్వరూ ఉండరు. కొన్ని ప్రాంతాల్లో మహాశివరాత్రి చాలా జనసముద్రంతో పోటెత్తుతుంది. అలాగే కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కూడా ప్రజెంట్ అలాగే ఉంది. ఈ మహాశివరాత్రి రోజు జనం పోటెత్తుతూ మహాసముద్రంలాగా కనబడుతున్నారు. అసలు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం గొప్పతనం ఏంటి, ఇక్కడ ప్రజలు ఈ మహాశివరాత్రి రోజు వాళ్ళు ఎలా దర్శనం చేసుకుంటున్నారు అనేది వాళ్ళ మాటల్లో అడిగి మనం తెలుసుకుందాం రండి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పోటెత్తిన జనం చూసాం. మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. స్టూడెంట్సేనా? ఓకే. అంటే ఈ టెంపుల్కి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? ఇదే ఫస్ట్ టైం రావడం. ఓ, మొదటిసారి రావడం. ఎలా అనిపించింది? చాలా బాగుంది నిజంగా. అంటే సమయం ఎంత టైం పట్టింది దర్శనం అవడానికి? 1 hour 1.5 hours. అంటే మీకు చాలా ఎర్లీగా అయింది. అంటే ఆల్మోస్ట్ చాలామంది 3 గంటలు 4 గంటలు అంటున్నారు. అంటే మీరు ఉచిత దర్శనంలో వచ్చారా లేకపోతే టికెట్ తీసుకున్నారా? ఫ్రీ. ఓకే, ఫ్రీ దర్శనం. మీరు చెప్పండి, అంటే ఈ స్వామివారి టెంపుల్కి రావాలని మీకు ఎవరైనా చెప్పారా లేకపోతే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి? యాక్చువల్లీ నేనైతే ఇన్స్టాగ్రామ్లో చూశాను, చాలా ఫేమస్ అని చెప్పి ఈ స్టోరీ కూడా విన్నాను. సో రావాలని అనిపించింది కాబట్టి శివరాత్రి రోజు వచ్చామన్నమాట. మీరున్న స్టోరీ మేబీ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకుని ఉంటారు. అలాగే ఒకసారి అంటే ఏం విన్నారు స్టోరీ, మీకు ఏం తెలిసింది లైట్గా చెప్పండి. స్టోరీ నా ఫ్రెండ్ చెప్తుంది, యాక్చువల్లీ తను చెప్పింది నాకు. అంటే నాకు కూడా ఇక్కడ తెలియదు కీసరగుట్ట అని, మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని వచ్చాం. ఇక్కడ ఆంజనేయ స్వామి వెళ్తూ వెళ్తూ ఒక శివలింగాన్ని విసిరేస్తే ఇక్కడ అంటే శివలింగం గొప్ప అని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి, భక్తులు అధిక సంఖ్యలో వస్తారని చెప్పి మేము అనుకున్నాం. సో మేము కూడా లాస్ట్ ఇయర్ రావాలనుకున్నాం, రాలేకపోయినాం. ఈసారి వచ్చాం. దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది, చాలా హ్యాపీగా ఉంది. గర్ల్స్కి కూడా సపరేట్గా పెట్టారనమాట లైన్ క్యూ. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. దర్శనం మంచిగా జరిగింది. మాకు మిల్క్ కూడా ప్రొవైడ్ చేశారు, తాగాం. చాలా హ్యాపీగా ఉంది. జాగారం చేద్దామని వచ్చాము ఈరోజు నైట్. దిల్షుక్నగర్ నుంచి వచ్చాము మేము. అంటే మీరు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నారా? ఉన్నాం, మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాం, ప్లస్ జాగారం చేయాలని ఇక్కడికి వచ్చాం. అంటే ఆల్మోస్ట్ మీ కోరిక నెరవేరుతున్నట్టే. అంటే బలంగా ఏదో భగవంతుని కోరుకుని ఉంటారు, అంతా మంచి జరగాలని, అలా అంతేనా? అంటే కోరిక అంటూ ఏం కోరుకోలేదు, ఖచ్చితంగా దేవుని దర్శించుకోవాలని చెప్పే వచ్చాం. మన పాపాలని పోతే దేవుడే బ్లెస్ చేస్తాడని చెప్పేసి కోరికలు ఏం లేవు అని. వెరీ బ్యూటిఫుల్ అండి. ఫైనల్గా అంటే టెంపుల్కి వచ్చేటప్పుడు తల్లిదండ్రులు, ఓకే, దేవాలయంకి వచ్చేటప్పుడు అందులోనూ ఇలాంటి కొంచెం దూరంగా ఉన్న ప్రాంతం కదా మీరు దిల్షుక్నగర్ అంటే మీరు తల్లిదండ్రులకు చెప్పొచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీరు ఒక్కళ్ళే వచ్చారు కదా, ఎలా ఫీల్ అయ్యారు? నేనైతే మా అమ్మగారికి చెప్పాను, నేను ఎలాగో ఎంజాయ్ చేయలేకపోతున్నా, మీరన్నా వెళ్ళండి, మంచిగా దర్శనం చేసుకొని జాగ్రత్తగా వెళ్ళి రండి అని చెప్పి చెప్పారు. ఏం చదువుకున్నారు మీరు అందరూ? గవర్నమెంట్ ప్రిపరేషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం. డిఎస్సి టీచింగ్, ఎంఎస్సి ఫిజిక్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీ అందరికీ. ఒకసారి మీ అందరికీ కూడా హ్యాపీ శివరాత్రి. మా ప్రేక్షకులందరికీ కూడా మీరు అందరూ కలిసి ఒకేసారి 3, 2, 1 మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, చక్కగా దేవుని దర్శనం చేసుకుని వచ్చినట్టున్నావు. అయిపోయిందా దర్శనం? అయిపోయింది. నీ పేరు? అద్వితి. నీకు మహాశివరాత్రి అనగానే స్కూల్లో హాలిడే ఇచ్చారు కదా, ఇవాళ మార్నింగ్ నుంచి ఏం చేసావు టెంపుల్కి వచ్చేంత వరకు? ఇంట్లో అమ్మమ్మకి మమ్మీకి హెల్ప్ చేశారు. ఓకే, దర్శనం ఎలా జరిగింది? దేవుని దర్శించుకున్నావా? చేసుకున్నా, బాగా జరిగింది. అంటే ఎంత టైం పట్టింది? ఎక్కువ టైం పట్టిందా తక్కువ టైం పట్టిందా? 1 hour పట్టింది. 1 hour పట్టింది. ఫీల్ అయ్యావా అప్పుడు? ఓకే. అండ్ అద్వితి, ఇప్పుడు శివరాత్రి అనగానే నీకు ఏం గుర్తొస్తుంది? శివరాత్రి అంటే ఏమైనా ఐడియా ఉందా? ఓకే, దేవుని దర్శించుకోవాలి అంతేనా? ఓకే, ఈ టెంపుల్కి వస్తూ ఉండేదానివా ఇంతకుముందు, ఇప్పుడే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఈ క్రౌడ్ అందరినీ, జనాలందరినీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ప్రతి సంవత్సరం రావాలని ఉందా? ఓకే, హ్యాపీ శివరాత్రి చెప్పు అందరికీ. హ్యాపీ శివరాత్రి. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
ఓకే, అంటే కొండ ఎక్కి కొంచెం వయసు పెద్దవారు కూడా వస్తున్నారు. అంటే మీకు ఎక్కడ ఆపేశారమ్మా టెంపుల్ దగ్గర? మేము అక్కడ ముందులా ఆపేసానండి. 300 టికెట్ తీసుకున్నాము. ఇంకా రష్ ఎక్కువ ఉందంటే 300 టికెట్ తీసుకొని వచ్చేసాము. ఒక 1 అవర్లో వచ్చేసినాము ఇక్కడ. 1 అవర్లో దర్శనం అయిపోయింది. అయిపోయిందండి. అంటే కొండపైకి వస్తున్నప్పుడు పెద్దవారు కాబట్టి కొంచెం అనిపించలేదండి. నేను అన్ని యాత్రలు చూసిన, శారదాంబ యాత్ర అన్నీ చేసిన, నాకేం శ్రమ అనిపించలేదు. హ్యాపీగా వచ్చిన దర్శనం చేసుకున్నానండి. మహాశివరాత్రి అనేది చాలా పెద్ద పవిత్రమైనది. మీరు మహాశివరాత్రి రోజు అంటే ఏమేం చేస్తారు, ఏం చేస్తే మంచిది? ఉంటామండి. పొద్దున్న నుంచి ఏం తినము, టీ తాగము, కాఫీ ఏం లేదు. ఊరిక వాటర్ కూడా తాము. సాయంత్రం ఫ్రూట్స్ తినేసి ఇంకా ఇక్కడ గుడికి వచ్చినాము. అంటే దర్శించుకున్నాకైనా ఏమైనా తింటారా? దర్శనించగా ముందే తినేసి పళ్ళు తినేసి వచ్చేస్తాము. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రేపు మార్నింగే తింటాం. ఇంకా అంటే ఎన్నిసార్లు వచ్చారు మేడం ఈ దేవస్థానానికి? దగ్గర 7-8 సార్లు వచ్చానండి. 7-8 సార్లు దర్శనానికి వచ్చాను. కానీ బాగుంది, ఇప్పుడైతే చాలా బాగుందండి. థ్యాంక్ యూ అమ్మ. హ్యాపీ శివరాత్రి. హ్యాపీ శివరాత్రి. ఓకే, ఈ ఆలయం వద్ద మరో భక్తులు అయితే ఉన్నారు. అమ్మ మీ పేరు? మమత నా పేరు. రాజీ. ఓకే, ముందుగా హ్యాపీ శివరాత్రి. ఓకే, ఎలా జరిగింది దర్శనం? ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది దర్శనం. రష్ ఉంది, ఫుల్ రష్ ఉంది. ఫస్ట్ టైం దర్శనం రావడం నైట్ టైం, అలా బాగా జరిగింది. మాకైతే బాగా అనిపించింది. అంటే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం జనాలు ఎక్కువ ఉన్నారు అని అంటున్నారు. ఈ సంవత్సరం చాలా మంచి రోజు అంట ఇది, అందుకే చాలా రష్ వచ్చినారు. అంటే మీరు ఇంతకు ముందు ఏమన్నా వచ్చారమ్మా, ఇప్పుడైనా ఫస్ట్ టైం? చాలా సార్లు వచ్చాము. అంటే శివరాత్రికి నైట్ అయితే ఫస్ట్ టైం దర్శనం దొరికింది. ఎప్పుడు రాలే. శివరాత్రి నైట్ మార్నింగ్ వచ్చేటోళ్ళం ఎప్పుడు. ఏం చేశారు పొద్దున్న నుంచి శివరాత్రికి? ఉపవాసం ఉన్నాం, మొత్తం ఉపవాసం ఉన్నాం. నైట్ ఇప్పుడు దర్శనం చేసుకున్నాం, తినేసి దర్శనం చేసుకున్నాం. అంటే తినడం అంటే మామూలుగా అల్పాహారమా? ఓన్లీ ఫ్రూట్సే. ఇప్పుడు దర్శనం అయిన తర్వాత అంటే ఆకలి వేస్తుంది కదా, ఏమైనా తినొచ్చా? ఫ్రూట్సే, ఓన్లీ ఏదైనా ఫ్రూట్సే, ఇంకా వేరే ఏది తీసుకోవద్దు. ఎవరెవరు వచ్చారమ్మా దర్శనానికి? మేము, మా పిల్లలు, మా హస్బెండ్స్, ఫ్రెండ్స్. మేము అందరం ఎప్పుడు కలిసి వస్తాం. ఫ్రెండ్స్ అందరం. మరి సార్స్ ఎక్కడ? పిల్లలు ఇగో ఇక్కడే ఉన్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ శివరాత్రి. ఓకే, చూసారా బుడ్డోడికి కూడా మంచి పండగ వాతావరణం అయితే కనబడుతుంది. మంచి పెదరాయుడులా ఉన్నాడు. పెదరాయుడా చిన్నరాయుడా? ఓకే సరే, తిన్నావా? నీ పేరేంటి? నీ పేరు ఏం పేరు? హయాన్. ఓకే హయాన్, అటు చూడు, హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఓకే, హ్యాపీ శివరాత్రి. చూసారా, అదండి. అంటే సకుటుంబ సపరివార సమేతంగా కూడా చక్కగా పిల్లలందరినీ తీసుకుని ఆ దేవుడికి పిల్లల్ని కూడా చూపిస్తారు. చక్కగా అంత మంచి జరగాలని కుటుంబానికి. సో వచ్చిన దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అంత మంచి జరగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఆ శివుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ. ఓకే, మహాశివరాత్రిని పురస్కరించుకుని చాలామంది భక్తులు అయితే స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే ఒక అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉన్నారు. బట్ వాళ్ళందరూ అట్లా వెళ్ళిపోయి ఈ అమ్మాయి ఒకటి సోలోగా ఉంది. ఫైన్. వాట్ ఇస్ యువర్ గుడ్ నేమ్? My name is Priyanka. యా, ప్రియాంక. దర్శనం హ్యాపీగా జరిగిందా? Yes, it was so good. ఓకే, ఈ టెంపుల్కి రావడం ఎన్నోసారి? In small time I came 1 year, then I didn't came. I came today. It was so amazing, super. ఓకే, ఎంతసేపు జరిగింది? హౌ మచ్ ద టేకింగ్ టైం? It taken 1 time I have to come here. I'm from Nepal. I'm from Nepal. నేపాల్. ఓకే ఓకే, ప్రియాంక, ఐ మీన్ లార్డ్ శివ వెరీ పవర్ఫుల్ గాడ్. ఓకే, మార్నింగ్ నుంచి నువ్వు శివరాత్రి రోజు ఏమేం చేసావు? Puja chesam. Means some mother will not eat rice, milk, water, nothing she will eat. She will wait for next morning till. But I did that one. It was so amazing. Shivratri Puja was so amazing. First life I did nicely with my mother and with my families. Today I came to the temple. It was so amazing. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమా ఫాస్టింగ్?
Yeah, it is first time. హౌ ఇస్ ఫీలింగ్? It was so good, amazing. I like to eat, but I didn't eat today. But I eat with puja. After then I eat it. Now I'll go home and sleep. ఓకే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ప్రియాంక అండ్ హ్యాపీ శివరాత్రి యూ అండ్ యువర్ ఫ్యామిలీ. Thank you, sir. ఓకే, స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అయితే ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా ఉంది. ఎలా ఉంది మీ సౌకర్యాలు? అద్భుతంగా ఉంది, చాలా అమోఘంగా ఉంది, దేవుని దయ ఉన్నది మంచిగా. ఓకే, అంటే ఈ గుడికి రావడం మీరు ఎన్నోసారి? మొదటిసారి? 6 times. ఓకే, అంటే మహాశివరాత్రి రోజు మీకు ఈ గుడికి రాగానే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. దేవుని దర్శనం చేయాలని 5 కిలోమీటర్ కింద బండి పెట్టి నేను నడుచుకుంటూ వచ్చిన. ఓకే, అంటే ఆల్మోస్ట్ మీకు ఎంత సమయం పట్టింది దేవుని దర్శించుకోవడానికి? 3 to 4 hours పడ్డది. ఓకే, అంటే పొద్దున్నుంచి ఏమైనా ఉపవాసం, ఈ రోజు జాగారం? ఉపవాసం జాగ్రత్త అయిపోయింది ఆల్రెడీ. అంటే ఉపవాసం ఉన్నారా పొద్దునుంచి? ఓకే, సో స్వామివారి అంతా మీకు మీ కుటుంబానికి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. స్వామివారిని దర్శించుకోవడానికి మరో కుటుంబం అయితే ఉంది. హ్యాపీ శివరాత్రి. హ్యాపీ శివరాత్రి అండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది స్వామివారి దర్శనం, ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? క్రౌడే చాలా ఎక్కువగా ఉంది అంతే. కొంచెం ఇంకా మేనేజ్మెంట్ కొంచెం ఇంకా బాగుంటే బాగుండేది. అంటే ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇది ఫస్ట్ టైం అండి. ఇది ఫస్ట్ టైం. అంటే ఇంతకుముందు మహాశివరాత్రి అనగానే ఏ టెంపుల్కి వెళ్ళేవారు? మేము మా ఇంటి దగ్గర శివాలయంకి వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడు కొత్త దంపతులు కాబట్టి కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర. ఒక 3-4 years నుంచి అనుకుంటున్నాం రావాలని. ఈ ఇయర్ కుదిరింది. ఎలా అనిపించింది మేడం? అంటే ఈ స్వామివారి దర్శనం చేసుకోవడం మొదటిసారా? ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. అంటే ఎంత సమయం పట్టింది మీకు? 2 hours పట్టింది. ఇంకా మేము ఏంటంటే టికెట్ తీసుకొని వస్తేనే 2 hours పట్టింది. నార్మల్ దర్శనం అంటే ఇంకా చాలా టైం పడుతుండేనేమో. అంటే ఈరోజు టికెట్ ధర ఎంత ఉంది? 300 per person. సో టికెట్ తీసుకుంటేనే 2 గంటలు పట్టింది. అవును. నార్మల్ దర్శనం అయితే మార్నింగ్ వరకు అయ్యేదేమో. జాగారం దీంట్లోనే సరిపోయేది. ఇంకా ఉన్నారా ఉపవాసం అలాంటివి? ఉన్నామండి. దట్టు కొత్త దంపతులు కాబట్టి. ఓకే, ఎలా ఉంది అంటే రాత్రి ఇప్పుడు జాగారం, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమేనా లేదా గుళ్ళోనే జాగారం చేస్తున్నారా? లేదు, ఇంటికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ అండి. అండ్ అందరికీ హ్యాపీ శివరాత్రి. ఓకే, స్వామివారిని దర్శించుకోవడానికి అయితే మరో భక్తులు ఉన్నారు. మీ పేరు? నా పేరు నర్సింగ్. నర్సింగ్ గారు, హ్యాపీ శివరాత్రి. థ్యాంక్ యూ సార్, మీకు సేమ్. థ్యాంక్ యూ. అండ్ ఎలా ఈ టెంపుల్కి ఎన్నోసారి ఇది రావడం మీరు? ఇది 8th టైం. అంటే టెంపుల్కి వస్తున్నప్పుడు ఎంతో కొంత స్వామివారి అనుగ్రహం అయితే ఉంటుంది. సో ఇక్కడున్న స్వామివారి స్పెషల్ ఏంటి? అంటే ఎట్లా చెప్పాలంటే నాకు 10 సారి కొంచెం భక్తి అంటే శివుడు అన్నప్పుడు రావాల్సి వస్తుంది. ప్లస్ లింగాలు చాలా ఉంటాయి, బాగుంటుంది. ఇక్కడ వస్తే కొంచెం 5 నిమిషాలు కూర్చుంటే రిలీఫ్ ఉంటుంది, టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అంటే పొద్దున్నుంచి మామూలుగా మహాశివరాత్రి అంటే ఉపవాసం ఉండి జాగరణ చేసి దేవుణ్ణి అడుగుతారు అంతా మంచి జరగాలి అని చెప్పి. అలా మీరు ప్రతి మహాశివరాత్రి రోజు వస్తున్నారా? అవును, వస్తున్నాం. ఓకే, 10 సార్లు వచ్చి 12 నుంచి 4 దాకా ఇక్కడ ఉండి వెళ్తాం. అంటే ఆల్మోస్ట్ ఎంత సమయం పట్టింది మీకు దర్శనం అవ్వడానికి? మాకు దగ్గర ఒక 4 hours పడింది సార్. 4 hours అంటే 4? అంటే మాకు అక్కడ బైక్స్ కింద ట్రాఫిక్ వల్ల అయిపోయింది. దానివల్ల ఎక్కుతప్పుడు ఇక్కడ మళ్ళీ విఐపి టికెట్స్ అన్న అవి అని చెప్పి అలా ఫస్ట్ పంపించి మమ్మల్ని లేట్ పంపిస్తారు కాబట్టి అట్లా అవుతుంది. అంటే 300 రూపాయల దర్శనం టికెట్ కొంచెం ఎర్లీగా పంపించి టికెట్, నార్మల్ దర్శనం అయితే కొంచెం లేట్ అవుతుంది. అంతే సార్, కానీ కొంచెం ఒక 10-20 minutes ఫాస్ట్ ఏమో, అంతే. కానీ మీకు ఎలా ఉన్నాయి సార్ సౌకర్యాలు? అంటే అంతా మంచిగా చాలా. ఒకసారి మా ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్పండి. హ్యాపీ శివరాత్రి. ఆలయంలో మరో భక్తులు దర్శించుకోవడానికి వచ్చారు. సార్ మీ పేరు? శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ గారు, హ్యాపీ శివరాత్రి. థ్యాంక్స్ అండి, మీకు కూడా హ్యాపీ శివరాత్రి. థ్యాంక్ యూ. ఎలా ఉంది ఇక్కడ సౌకర్యాలు, ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా బాగున్నాయి. పబ్లిక్ కూడా చాలా ఎక్కువ వచ్చినారు. లాస్ట్ ఇయర్ జర కొంచెం తక్కువ ఉంది క్రౌడ్. ట్రాఫిక్ కూడా లాస్ట్ ఇయర్ చాలా తక్కువ ఉండే, ఈసారి ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఈసారి దర్శనం కూడా చాలా ఎక్కువ సమయం పడుతుంది అంటున్నారు. భక్తులైనా ఇబ్బంది పడుతున్నారా? మీరు ఎలా ఫీల్ అయ్యారు? యావరేజ్ అండి, అంత తొక్కిసలాట ఏం లేదు, నీట్గానే నడుస్తుంది. దర్శనానికి నో ప్రాబ్లం. గార్డ్స్ అవన్నీ కరెక్ట్గా పెట్టారు. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి చాలా బాగుంది. అంటే ఈ గుడికి మీరు రావడం ఎన్నిసార్లు సార్? రెగ్యులర్గా వస్తూనే ఉంటాను. అంటే ఈ గుడి మహత్యం, ఈ గుడి గొప్పతనం ఏంటో ఒకసారి. రాముల వారు పూజించారని చెప్తారు, అందుకని రామలింగేశ్వర స్వామి కొంచెం ఫేమస్. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తే ఇక్కడ పెట్టినారు టెంపుల్.
ఓకే, మొత్తం ఎన్ని లింగాలు ఉన్నాయి సార్? 101 అంటారు, హనుమంతుడు తీసుకొచ్చాడని అంటారు. అలా అని. సో హనుమంతుడు కాశీ నుంచి తీసుకొచ్చారని అంటారు. ఓకే, అంటే మీకు ఎలా ఉంది ఈ గుడికి రాగానే మీ మనసు కానీ ఎలా అనిపిస్తుంది మీకు ఈ టెంపుల్కి వచ్చినప్పుడు? ఇది కొంచెం ప్రసిద్ధ ఆలయమే, శివార్లో ఉంది, ప్రసిద్ధమైన ఆలయమే, ఫేమస్. చాలా రోజుల నుంచి ఉంది కదా, క్రీస్తు రాముల ద్వాపర యుగం నుంచి ఉంది కాబట్టి చాలా ఫేమస్. థ్యాంక్ యూ అండి. అది శ్రీకాంత్ గారి మాటలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ శివరాత్రి అండి.